హలో! చెప్పు ఇప్పుడు. కట్ అయింది. అదే అదే ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కే చెప్పేసాను అయిపోయింది. నేను. ఆ! అదే పాయింట్. నాకర్థమైనది సెసేషన్ ఆఫ్ థాట్. ఇది కంటిన్యూయస్‌గా కృష్ణమూర్తి గారు అన్ని దాంట్లోని మనకి బోధపరచడానికి ట్రై చేసి చెప్తున్నారు. అంటే అసలు నిజమైనటువంటి జ్ఞానంకి నాలెడ్జ్ మనకు తెలుగులో విజ్డమ్ అనే పదం ఇంగ్లీష్‌లో చక్కగా ఉంది. మనం ఏంటంటే ఆ హ్మ్. అంతర్గత జ్ఞానానికి, ఆర్జించిన హ్మ్. జ్ఞానంతోనే ఉంటున్నాం గానీ, అసలు మన హ్మ్. అంతర్గత జ్ఞానం ఏమిటి అని ఎప్పుడు కూడా వాట్ ఈజ్ అన్న దాంట్లో యథార్థ స్థితిలో ఉంటేనే హ్మ్. సెల్ఫ్ నాలెడ్జ్ అన్నమాట. హ్మ్. మనం ఎప్పుడు అది కాని దాంట్లో ట్రై చేస్తూ ఉంటాం. మనదొకటైతే ఇంకొకలా ఉండడం. దీంతో ఏంటవుతోంది ఆహ్, వాట్ ఈజ్ అంటే మన ఇంటర్నల్‌గా మనం ఉన్న స్థితి సహజంగా. అది కాకుండా మనం దాని వల్లే సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటుంది. దాని వల్లే మనకి సత్యం అన్నది తెలుస్తుంది. కానీ సత్యంలో లక్స్ ఉంటాం మనం. ల ఆ! లక్ష్మి హ్మ్. అంటే జ్ఞానం బాగా ఉన్న వాళ్ళకంటే జ్ఞానం ఏమి చదవని వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు చాలా చక్కటి ఉదాహరణలు చూపిస్తారు. హ్మ్. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తావా? నేను ఒక పర్టిక్యులర్ నేను చదివి అంటే ఇది కూడా అంటే ఇప్పుడు చదివినది మనకి ఆటి మీదే కాన్సెప్ట్ నేను అర్థం ఆధారం. అవ్వాలి. కాన్సెప్ట్ ఆ! ఆ! ఏంటంటే నేను మనం వాళ్ళు కూడా వాళ్ళు విన్నది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నుంచి వచ్చింది అవే మాట్లాడుతూ ఉంటారు. ఏమి అవి చదవలేదంటూ అంటే మాత్రం అహా! అదే నేను ఒక చిన్న స్టోరీ అంటే చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ అంటే నేను చదివిందే అనుకో అదే చదివిన దాని మీదే ఆధారం. ఒక జోక్‌లాగా చెప్తారు. ఒక్క నిమిషం పడుతుందేమో చెప్పడానికి. పర్వాలేదా? చెప్పిదా? వద్దా? ఇది డెఫినిట్‌గా మనకి క్లియర్ చేస్తుంది ఈ విషయం. అంటే చెప్పిదా? క్లియర్ చేయడం ఆ! అనంటే ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నది ఏంటి అంటే, నీ మైండ్‌లో ఆ! ఏమి చదువుకోని వాడికి ఏమీ లేదనుకుంటాం. ఏమి చదువుకోని వాడు నేను కూడా అదే అదే వాడి యొక్క అదే ట్రెడిషనల్ పేరెంట్స్ నుంచి పెరిగాడు. నేను చెప్తున్నాను. అదే చెప్తున్నాను. ఏం లేదు. ఐన్‌స్టైన్ మీద ఒక ఇది ఉండేది. మీరందరూ విన్నారో లేదో నాకు తెలీదు. ఐన్‌స్టైన్ అనేది అనే అతను పెద్ద జీనియస్. గొప్ప సైంటిస్టు, గొప్ప నేను అలాంటి తెలివితేటలున్న వాడని అనేవారు. ఆ! అతను అనేక చోట్ల లెక్చర్స్ ఇస్తూ ఉండేవారు. అయితే నేంటంటే వీటిలో చెప్పడానికి అతని షాఫర్ అంటే డ్రైవరు అతనికంటే తెలివైన వాడు అని కొంతమంది అన్నారు. అది ఏ విషయంలో అంటే ఓసారి ఎప్పుడో ఐన్‌స్టైన్ తను రకరకాల లెక్చర్స్ ఇస్తున్న చోట్ల ఆహ్, ఆహ్, ఎన్ని సార్లు ఆ డ్రైవర్ వెళ్లి విన్నాడంటే ఆ లెక్చర్‌లు అతనికి అంతా కంఠోపాఠం అయిపోయింది. కంఠోపాఠం అయిపోతే ఒక చోట వెళ్ళినప్పుడు ఐన్‌స్టైన్ ఒక చోటకి వెళ్ళినప్పుడు అతనికి ఆ షాఫర్ అన్నాడు. "మీరెందుకండి ఇక్కడ నేను మీ బదులు ఏదో అతనికేదో ప్రాబ్లమ్ వచ్చింది. మీ బదులు డెఫినిట్‌గా నేను లెక్చర్ ఇస్తాను అన్నాడు షాఫర్. అంటే ఐన్‌స్టీన్ అన్నారు, "నువ్వు నేను చెప్పినట్టుగా మక్కికి మక్కి చెప్పిగలవు. కానీ వాళ్ళక్కడ క్వెషన్‌లు వేస్తారు కాన్ఫరెన్స్‌లో. అప్పుడు నువ్వు ఎలా దాన్ని తట్టుకుంటావు" అని అన్నా. అంటే "పర్వాలేదండి నాకు ఛాన్స్ ఇవ్వండి" అంటాడు. అని వెళ్తాడు. వెళ్ళి ఎవరికీ అది అక్కడ ఐన్‌స్టీన్ మొహం ఫిజికల్ ప్రెజెన్స్ ఎవరికీ తెలియదు. అ అందుచేత ఈ డ్రైవర్ అక్కడ వెళ్ళినప్పుడు ఐన్‌స్టైన్ లాగా పరిచయం చేసుకొని అక్కడికి వెళ్లి మాట్లాడతాడు. ఎలా చ ఏది అదంతా కంఠోపాఠం అయిపోయింది కాబట్టి అతను అలాగే చెప్పాడన్ని. సో, సడెన్‌గానేంటంటే ఒక మన మా కాన్ఫరెన్స్‌లో ఉన్న ఒకళ్ళెవడో నించొని నేను ఒక క్వెషన్ వేస్తాను ఐన్‌స్టైన్ గారు. మీరు సమాధానం చెప్తారా అనన్నారు. అంటే క్వెషన్ వేస్తాడు. వేస్తే ఆ షాఫరు ఆ! ఇదేంటి అచ్చా! ఇంత చిన్న ప్రశ్నకి సమాధానమా? నా షాఫర్ బాగా చెప్తాడు దీనికి సమాధానం అని చెప్పి ఐన్‌స్టైన్‌నేమో అక్కడికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి అది అంటే అది చెప్పడంలో అన్నమాట. ఆ ఒక్క నిమిషంలో అతని తాలూకా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గురించి చెప్తారు. అది. ఓకే. అయితే ఇప్పుడు రాంబుద్రి గారు హ్మ్. మీరు చెప్తారా? రాంబుద్రి గారు? ఇవాళ బ్రీఫ్‌గా చెప్పండి. 8 కల్లా ముగించేద్దాం. ఓకే. నమస్తే మేడం. హ్మ్. ఆ! అదే మేడం. అంటే
మ్, ఆలోచన విధానం గురించి అంటే మనము ఆలోచనతో పడి అంటే మనం సేకరించిన జ్ఞానం అంటే అది పుస్తక జ్ఞానం కానీ శాస్త్ర జ్ఞానం కానీ ఇంకా ఏ జ్ఞానమైనా అది ఆలోచన పరిధికి సంబంధించి ఉంది, ఆలోచనతోనే ఉంది. అంటే మ్, మనం ఈ ఆలోచన అంటే ఈ ఆలోచన అనేది మనం పైన వచ్చేదే కదా. అంటే మన ఊహల్లో నుంచి వచ్చిందే ఈ ఆలోచన విధానం అనేది. అంటే మనకు ఆలోచన నుంచి వచ్చే రిజల్ట్ అది ఏదైనా సరే మన ఊహల్లో నుంచి వచ్చింది. అందువల్ల దానికి ఒక ఇది అనేది ఉండదు. ఆ, కాబట్టి ఈ ఆలోచనకు పరిధులు ఉన్నాయి. అంటే లిమిటెడ్ ఇది ఉంది. లిమిటెడ్ ఈ ఈ ఈ స్థితి నుంచి అన్లిమిటెడ్ స్థితిని మనం కనుక్కోవాలంటే ఎలా జరుగుతుంది? అది జరగదు కదా. అందుకని ఈ ఆలోచనలతో కూడిన ఏదైనా సరే అంటే అది శాస్త్ర విజ్ఞానమైనా పుస్తక విజ్ఞానమైనా లేకపోతే అనుభవ జ్ఞానమైనా సరే, అనుభవ జ్ఞానం కూడా ఈ ఆలోచన పరిధిలోనే ఉంది. కాబట్టి ఆలోచన పరిధిలో ఉండే ఏ జ్ఞానమైనా ఆ స్థాయిని చేరుకోలేదు. కాబట్టి ఈ ఈ ఆలోచన రహిత స్థితే మనం సాధించాల్సింది అని చెప్పేసి కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే మనం చెప్పుకోవడానికి ఏంటంటే అన్నీ నాకు తెలుసు అని చెప్పుకోవడానికే ఇది ఉంటుంది. అది అంటే మనము దానికి అంటే ఆ అనుభవంతో ఏది చెప్పలేని స్థితిని అంటే అనుభవం ద్వారా చెప్పలేని స్థితిని మనం అనుభవంతో చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఈ ఆలోచనల నుంచే వస్తుంది. కాబట్టి దీనికి ఒక లిమిటేషన్ అనేది ఉంది. కాబట్టి దీన్ని వదిలేసి అంటే అన్లిమిటెడ్ను పట్టుకోవాలి అంటే మనము ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అంటే అదే చాయిస్లెస్ అవేర్నెస్ తోటి ఎప్పటికప్పుడు మనము మన స్థితిని గమనించుకుంటూ ఇదిని చేరాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారమే చెప్పారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. రామకృష్ణ గారు మీరు చెప్తారా? మ్యామ్ టైం ఉందా మ్యామ్? టైం ఉందా? పర్వాలేదా? చెప్తాను. ఎంత టైం ఉందంటే 8 కల్లా ముగించేద్దాం. 14 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాల్లో సరిపోతుంది. అందరికీ నమస్కారం అండి. ఈవేళ టాపిక్ ఎండింగ్ ఆఫ్ థాట్, ఆలోచన అంతము అనేటటువంటి అంశం. మొదటగా ఎవరైతే వ్యక్తి వచ్చాడో అది బాగా స్కాలర్ అనమాట, బాగా చదువుకున్న వ్యక్తి. అంచేత నాలెడ్జ్ ఉన్నటువంటి అంశాన్ని కృష్ణమూర్తి గారు అడ్రస్ చేశారు. దీంట్లో మనం చూస్తే నాలెడ్జ్, ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఏదో పుస్తకాల ద్వారా మనం పొందేటటువంటిది, దాని గురించి ఇది చెప్తాడనమాట. ఎంతో మనము చాలా విచిత్రము, చాలా ముఖ్యత ఇస్తాం మనం ప్రింటెడ్ వర్డ్కి, ప్రింట్ అయినటువంటి పదానికి అనేటటువంటి అంశము ఆయన ఇది చేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే స్కాలర్స్ కానీ లేకపోతే లేమాన్, ఏమి చదువుకోని వ్యక్తి ఎవరైనా కూడా ఇద్దరు కూడా గ్రామఫోన్ లాంటి వాళ్ళే అనేటువంటి అంశాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఉన్న విషయాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు, దాన్ని పదే వదిలిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళ రికార్డ్స్ మార్చొచ్చేమో కానీ అవి మళ్ళీ రిపీట్ అవే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నాలెడ్జ్ తోటే వాళ్ళు ఎప్పుడు కూడా దాని నుంచే చూస్తారు కానీ ఎక్స్పీరియన్సింగ్, అనుభూతి అనేటటువంటి అంశానికి వెళ్ళరు అనేటటువంటిది కృష్ణమూర్తి గారు ఒకటి చెప్తారు. తర్వాత నాలెడ్జ్ అనేటటువంటిది ఇది అవరోధంగా ఉందన్నాడు. ఎక్స్పీరియన్సింగ్ కి, అనుభూతి చెందడానికి ఇది అవరోధంగా ఉంది. అలాగే ఆలోచన కూడా, థింకింగ్, ఆలోచించుట, అది కూడా ఒక అవరోధంగానే ఉన్నది అనే అంశాన్ని మనం గమనించాలి అంటాడు. తర్వాత నాలెడ్జ్ అనేటటువంటిది ఒక వ్యసనం అన్నాడు. వ్యసనం లాంటిది, ఒక ఎలాగైతే డ్రింక్ ఏదైతే ఉందో అదే విధంగా ఇది కూడా వ్యసనము అన్నాడు. ఎందుకంటే నాలెడ్జ్ అవగాహన తీసుకురాదు. ఇప్పుడు కూడా అవగాహన అనేటటువంటిది తీసుకురాదు. ఎప్పుడు వస్తుంది అవగాహన అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్. అప్పుడే మనకు అవగాహన, దాని నుంచి మనకు విజ్ఞం వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటాడు. తర్వాత నాలెడ్జ్ అనేటటువంటిది ఇది ఒక కాయిన్ కాదు, ఏదో ఇంకో దాన్ని మనం విజ్డాన్ని కొనుక్కోవడానికి విజ్డాన్ని సో అనేటటువంటి అంశాన్ని కూడా వెరీ క్లియర్ గా ఇది చేశాడు.
సో దీన్ని బట్టి చూస్తే నాలెడ్జి, ఐడియాస్ కానీ, బిలీఫ్స్ కానీ ఇవన్నీ కూడా మన విజ్డమ్ రానివ్వకుండా అవి అడ్డుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అది వచ్చు. తర్వాత ఆక్యుపైడ్ మైండ్ గురించి చేశాడు. అంటే మైండ్ ఎప్పుడు కూడా ఏదో అంశంతో ఆలోచనతోటే ఉంటుంది. అది కదా ఆక్యుపైడ్ మైండ్ అనేది. అది ఆక్యుపైడ్ మైండ్ లో ఏంటంటే ఒక విధమైనటువంటి స్పాంటనిటీ ఉండదు దాంట్లో. ఎప్పుడు కూడా ఫ్రీడమ్ లేదు దానిలో. అది అందుచేత స్పాంటనిటీ అనేటటువంటిది ఉన్నప్పుడే మనకి ఏదైనా కనుగొనగలదు, ఏదైనా డిస్కవర్ చేయగలుగుతాం. సో దాని యొక్క ముఖ్యత చెప్తున్నాడు, స్పాంటేనిటీ ఎంత ముఖ్యమో. అలాగే ఆక్యుపైడ్ మైండ్ లో ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎంక్లోజింగ్, సెల్ఫ్ అంటే నేను అనే అంశాలతోటే అది అంతా కూడా వాటితోటే నింపబడి ఉంది. యాక్చువల్ గా అది ఎప్పుడు కూడా దానిలోనే దాని భద్రత ఉంది. అంచేత అది ఇప్పుడు వల్నరబుల్ గా లేదు, అంటే ఓపెన్ గా లేదు, ఓపెన్ గా ఉండదు అనమాట. అది అంటూ థాట్ దాని యొక్క స్వభావ స్వరూపమే బై ఇట్స్ స్ట్రక్చర్ సెల్ఫ్ ఐసోలేటింగ్ అనేటటువంటిది. ఎప్పుడు కూడా సెల్ఫ్ తోటి ఒంటరిగా ఉండిపోతుంది, నారోగానే ఉండిపోతుంది అని చెప్తాడు. అది సో తర్వాత ఎప్పుడు ఉంటుంది మనకి స్వేచ్ఛ? అది ఎండ్ అయినప్పుడే, ఆ ఆలోచన ఎండ్ అయినప్పుడే మనకి స్వేచ్ఛ ఉంటుంది అన్నాడు. అది తర్వాత ఆక్యుపైడ్ మైండ్ చేసే పని ఇంకోటి చెప్తాడు. అది ఎప్పుడు కూడా ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని అది క్రియేట్ చేస్తుంది, అది సృష్టించగలుగుతుంది. అది బులక్కాతం నుండి జట్టులోనే ఉండి ఏదైనా చేయగలుగుతుంది. అది నేను ఆలోచించాలనుకోండి, ఐఎమ్ స్టూపిడ్ అని. సో ఐఎమ్ స్టూపిడ్, నేను ఏది ఆలోచిస్తానో అదే అవుతాను, అదనమాట. సో నేను కనుక దేవుడి గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి అదిలో, అప్పుడు మనం ఒక కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం, ఐఆమ్ దట్ అని. ఇది ఒక వెస్ట్రన్ లో బాగా ఐఆమ్ దట్ అని ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాను ఫిలాసఫీలో. సో మనం దేవుడి గురించి ఆలోచన చేసాం అనుకోండి, సో ఆ కాన్సెప్షన్ లో ఐఎమ్ ద గాడ్ అనేటటువంటి భావంలో వెళ్ళిపోతాం. అంటే అప్పుడు ఆ ప్రశ్న కూడా అతను అడుగుతున్నాడు, ఇదేదో వరల్డ్లీ థింగ్స్, ప్రాపంచిక అంశాలతోటి ఆక్యుపై కన్నా దేవుడు అనే అంశంతో ఆక్యుపై ఉండడం బాగుంటుంది కదా అనేటటువంటి అంశాన్ని ఆయన ఇది చేస్తాడు. ఇది బెటర్ కదా, గుడ్ బెటర్ బెస్ట్, బెటర్ కదా, మంచిది కదా అనేటటువంటి అంశం. అంటే కృష్ణమూర్తి గారు అన్నాడు, ముఖ్య అంశం ఏంటంటే అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ థాట్. ఆలోచన ఏ విధంగా జరుగుతుంది, ఆలోచన ప్రక్రియ, దాన్ని అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యము. అంతేగాని ఏది ఆలోచిస్తామంటే అదే అవుతాం. సో అది ముఖ్యత కాదు అనే విషయాన్ని అక్కడ గమనించాలి అంటాడు. అది మనము గాడ్ గురించి ఆలోచించవచ్చు, లేదా డ్రింక్ గురించి చేయొచ్చు, అది కాదు ముఖ్యము. వాటికి ఉండే ముఖ్యత వాటికి ఉంటుంది, వాటి యొక్క ప్రాముఖ్యత అది కాదు. రెండింటి అంశాల్లో కూడా ఉండింది ఆలోచన ఆక్యుపై చేసి ఉండడమే, ఆలోచన యొక్క సెల్ఫ్ ప్రొజెక్షనే. ఆలోచన అనేటటువంటిది సెల్ఫ్ నుంచి వచ్చేది. మనం ఇప్పుడు ఇందాక బాబాజీ గారు వీళ్ళు చెప్పారు, అసలు థాట్ వచ్చేదే ఇట్స్ ఎ రెస్పాన్స్ ఆఫ్ మెమరీ అనేటటువంటి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్. సో అదంతా వాటితోటే మనం ఏర్పడినటువంటిదే సెల్ఫ్, నేను అనేటటువంటి. సో థాట్ ఆ సెల్ఫ్ యొక్క ఇది చేస్తుంది, దాని నుంచి వచ్చేది ఆలోచన అనేటటువంటిది. సో మనం చూస్తే ఐడియాస్ కానీ, ఐడియల్స్ కానీ, గోల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆలోచన యొక్క ఎక్స్టెన్షన్సే అన్నారు, లేదా ప్రొజెక్షన్సే, వాటి నుంచి వచ్చేటటువంటి అంటే ఆలోచనే అనేటువంటిది. అది అంటూ ఇటువంటి వాటితోటి ఆక్యుపై చేసినట్టయితే, దాని యొక్క ప్రొజెక్షన్స్ తోటి ఆక్యుపై చేసినట్టయితే, ఇది ఏ లెవెల్లో అయినా సరే అది ఏం నథింగ్ బట్ మనం సెల్ఫ్ను పూజించుటే. ఎందుకంటే సెల్ఫ్ నుంచే వస్తున్నప్పుడు అనుకున్నాం, థాట్ ఎక్కడి నుంచి జనిస్తుంది అంటది మనం చూస్తే పాస్ట్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, మెమరీ, వాటితోటే సెల్ఫ్ అనేది ఏర్పడి ఉన్నది. సో అందుచేత ఎప్పుడైతే మనం వాటితోటే మనం ఉన్నట్టయితే నథింగ్ బట్ వాటిని పూజించుటే, సెల్ఫ్ను పూజించటమే కదా అన్నాడు. తర్వాత సెల్ఫ్ విత్ క్యాపిటల్ ఎస్, అంటే జనరల్ గా మనం హయ్యర్ సెల్ఫ్, లోవర్ సెల్ఫ్ అని లోపల రెండు అంశాలుగా ఇది చేస్తూ ఉంటారు. సో లోపల జరిగేటటువంటి దాన్ని, సో ఆ హయ్యర్ సోకాల్డ్ ఏదైతే ఉందో, హయ్యర్ అనేది పెడస్టల్ పెట్టి పర్మనెంట్ అని, ఇంకొక ఎవరి సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీలో దాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. సో అది నథింగ్ బట్ అది కూడా ఆలోచనే, ఆలోచన యొక్క ప్రొజెక్షనే కదా, అది కూడా ఆలోచనే అనేటటువంటిది ఇది చేస్తారు. అది సో అంటే ఏంటనమాట, ఆలోచన ఎటువంటి వ్యాపకంతో ఉన్నా కూడా అది ఎటువంటి ఇదిలో దట్ ఇట్ ఈజ్ ఆర్ వాట్ ఇట్ ఈస్,
అది ఓన్లీ ఆలోచన, ఏమి కాదు, ఓన్లీ ఆలోచన. సో అని చెప్పి మనకు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం ఏ విధంగా వెళుతుంది, అది ఏ ప్రక్రియ ఎలా ఉంది, దాని మీద 2 మాటలు చెప్తారు. థాట్ అనేది ఎలా వస్తుంది? రెస్పాన్స్ టు ఛాలెంజ్. మనం లైఫ్ మనం చూస్తే ఛాలెంజ్, రెస్పాన్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, ఆల్వేస్ న్యూ ఛాలెంజెస్ అనేటటువంటివి. దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము? ఎప్పుడు వరల్డ్ తోటే. ఎందుకంటే థాట్ ఎప్పుడు కూడా దేని నుంచి పుడుతుంది అనుకున్నాం మనం? ఇప్పుడు మనము పాస్ట్ నుంచే, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, మెమరీ, వీటి నుంచే పుడుతుంది కదా. సో అక్కడి నుంచే రెస్పాన్స్ వస్తుంది. బేసిస్ ఎప్పుడు ఓల్డే. సో న్యూ వరల్డ్ ఇంతకుముందు కూడా మనం గమనించాం దాన్ని జరిగినటువంటిది. సో ఎప్పుడైతే ఛాలెంజ్ లేదనుకోండి, థాట్ లేదు. ఛాలెంజ్ ఉన్నప్పుడే మనకి థాట్ అనేటటువంటిది వస్తుంది. అది సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఈ ఛాలెంజ్, రెస్పాన్స్, దీన్ని ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని మనం వెర్బలైజ్ చేస్తాం పదాలతోటి. అంచేది ఎప్పుడు కూడా కృష్ణమూర్తి గారు నేమ్ చేయొద్దంటాడు. మనం ఎప్పుడైతే నేమ్ చేసామో దాన్ని, యాంగర్ ని మనం నేమ్ చేసి వర్డ్ యాంగర్ అని కొట్టామో, ఆ యాంగర్ స్ట్రెంగ్త్ అని అవుతుంది. అలా కాకుండా వర్డింగ్ తో రాకుండా దాన్ని కేవలం అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి. అది జస్ట్ బి అవేర్, ఎరుక. అప్పుడు దానంతటా అది రాలిపోతుంది, దానంతటా అదే అంతమవుతుంది అనే అంశాన్ని ఇప్పుడు మనకి ఇది చేస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఇప్పుడు కూడా పాస్టే. ఇప్పుడు మనం అనుకున్నటువంటిది ఈ రెసిడ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏదైతే అనుభూతిని మనం ఇంకా అవగాహన చేసుకోకుండా ఉండిపోతామో, రెసిడ్యువల్, అదే మెమరీ కింద, లేకపోతే ప్రభావాలు, ఇన్ఫ్లుయెన్స్ కింద మనలో ఉండిపోతుంది. అది సో వాటిని యొక్క రెస్పాన్స్ ఆఫ్ మెమరీ, అది పాస్ట్ ఆలోచన. ఇది జరిగింది. ఇది ప్రాసెస్ ఆఫ్ మన థాట్ ప్రాసెస్ అనేటటువంటిది. అయితే ఆ ప్రశ్నలు అడుగుతాడు, అయితే ఇంతేనా థాట్ అయితే, మరి దీనికి ఒక చాలా లోతులు ఏమి ఉండవా అన్నాడు. గ్రేటర్ డెప్స్ అంటూ ఏమి ఉండవా ఆలోచనకి అనేటటువంటిది. అది అంటే కృష్ణమూర్తి గారు అంటాడు, థాట్, ఆలోచన ఏ స్థానంలో పెట్టుకున్నా, ఏ లెవెల్లో పెట్టుకున్నా, తనని పెట్టుకున్నా కూడా అది స్టూపిడ్ అన్నాడు. అండ్ ప్రొఫౌండ్, నోబుల్ అండ్ బేసిక్, స్టిల్ అది ఆలోచనే. అది ఏ స్థానంలో పెట్టుకుని, అది ఎంత స్థానంలో మనం ఆలోచన చేసినా కూడా అది ఇంకా ఆలోచనే. రామకృష్ణ గారు కొంచెం ఒక నిమిషంలో ముగించండి, ఒక 4 minutes కావాలి. అలాగే తప్పు లేదు, ఇప్పుడు అయిపోయిందండి, మీరు కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. మీరు చేయండి అమ్మా, నో ఇష్యూ. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అనుపమ గారు కానీ, తర్వాత రామబుద్ధుడు గారు. అంటే ముఖ్యం పాయింట్ ఏంటి అంటే అండి, మనం గమనించాల్సింది ఏంటంటే, మనం గత జ్ఞానం మీదనే మన ఆలోచనలు ఉంటాయని ప్రతి నిమిషం మనకి మనంగా గమనించాలి. అది తెలిసినప్పుడు అంటే మన ఒరిజినాలిటీ అసలు ఏమైనా, అది నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా, మనం చదువుతున్నాం కానీ ఎందుకని మనలో మార్పు రావట్లేదు అని అంటే, ఆ చదివినదే అలాగే ఉంచేసుకోవడం వల్ల. అంటే అందుకని మన ఒరిజినాలిటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అది మనకి, అంటే మనకి నిజంగా దేని పట్ల తపన ఉంది అది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అందుకని మనం సెల్ఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. మిగతా అన్నిటికంటే కూడా సెల్ఫ్ నాలెడ్జ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. తన కోసం తనకి తెలియాలి. ఇది బాగులేదు, ఇది బాగుంది అని కండెమ్నేషన్, జస్టిఫికేషన్ తో కాకుండా సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది అహర్నిశలు, అదే మనకి అందులోంచి ఆ సత్యం అన్నది రివీల్ అవుతుంది తప్ప, సెల్ఫ్ నాలెడ్జ్ అనేది కాకుండా అవుట్ సైడ్ నుంచి ఎంత ఆర్జించినా సరే దానిలో మనకి ఆ ట్రూత్ రివీల్ అవ్వదు. ఈ పాయింట్ మనం అంటే అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది అనమాట. అవుట్ సైడ్ నుంచి అదంతా కూడా మనకి పెట్టుకున్న అంటే వస్త్రాల్లాగా ఒకదాని మీద ఒకటి లేయర్స్ లాగా ఉంటాయి తప్ప, అసలైనటువంటిది అదే విజ్డమ్ అన్న పదానికి ఉన్న గొప్పతనం. అంటే ఆ విజ్డమ్ ఇవి చదివిన వాటి వల్ల ఏం పెరగదు. ఆ పాయింట్ మనకు చాలా డీప్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ విజ్డమ్ పెరగడం అన్నది మాత్రం అంటే మనకి జ్ఞానం పెరుగుతోంది, తెలుసుకున్న విషయాలు ఎక్కువైపోతున్నాయి, అవే మనకి జ్ఞానంగా భ్రాంతి చెందుతున్నాం. ఆ అక్యుములేటెడ్ నాలెడ్జ్ నే జ్ఞానం అనుకుంటున్నాం. అది కాదు అని తెలిసిన తర్వాత అసలైనది అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట. లోపలికి వెళ్ళడం అనేది అలవాటు అవ్వాలి. వాట్ ఐ యామ్, నేను ఎలా ఉన్నాను, ఇది నేను ఇలా బాగులేను, అసూయగా ఉన్నాను, లేకపోతే కోపంతో ఉన్నాను, అవన్నీ జడ్జిమెంట్ లేకుండా చూడగలిగినప్పుడే అసలైన వాట్ ఈజ్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ అన్న దానికి కూడా ఉన్నది ఉన్నట్టుగా ఉండడం. ఇంక ఇలా కాదు, ఇలా ఉండకూడదు అంటూ దాని మీద అలాంటి
ఏంటంటే పులవడాలు ఏమి లేకుండా అది గ్రహించినప్పుడే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది అక్కడ ఉంటుంది. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లోంచి మనకి సత్యం అన్నది అసలైనది మనం పొందలేటం లేదు అన్న విషయం కూడా మనం గమనించాం. అంటే ఈ ఈ ఇన్ఫర్మేషన్ తో తృప్తి పడిపోతున్నాం. అది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. అది నేను చెప్పడానికని, అంటే ఇక్కడ మనకి ఈ విషయం అలా చదివేమో నాకు తెలిసిపోయింది. అందుకనే ఆ చదవకుండా మనకి ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలగాలి. అంటే అంటే అల్ల వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు. అలాంటి దాంట్లోని ప్రతి వ్యక్తికి కూడా అంతర్గత జ్ఞానం ఉంటుంది. అందులో మనం ఏంటి మనకు తెలిసినప్పుడు అప్పుడు అదే విజ్డమ్ అన్నమాట. మనందరికీ ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే ఎన్నో చదువుతూ ఉంటే మనం విజ్డమ్ పెరిగిపోతుందని. కానీ కాదు. విజ్డమ్ అనేది దాని నుంచి పెరిగేది కాదు. మనకి జ్ఞానార్జన ఉంటుంది. ఇవన్నీ అందుకనే ఇవంతా ఒక దగ్గర అజ్ఞానం అని అనడానికి కారణం ఇవేవి మన జ్ఞానాన్ని తెచ్చిపెట్టం. ఎంత పైనుంచి చదివింది ఏది కూడా ఒక జ్ఞానం అనే అంటారు. కానీ ఇది కాదని తెలుస్తున్నాయి. అంతకంటే ఏంటి మనకి అది అంటే మనని మనం ఆ సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల మాత్రమే మనని మనం ఎరుకతో ప్రతి నిమిషం చూసుకో, ప్రతి సెకండ్ మూమెంట్ టు మూమెంట్ అన్నారే, అప్పుడు మాత్రమే మనకి మనం తెలుస్తాం. అప్పుడే మనకి ఆ సత్యం అనేది రివీల్ అవుతుంది. ఓకే అండి, ఇంకెవరికైనా డౌట్ ఉందా? నమస్తే మేడం. మేడం, సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఇదే కదా మేడం? అంటే తన కోసం ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు అవేర్నెస్ తో ఉండడం, అంతే కదా మేడం? అంటే నాలో ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి, నాలో ఏ ఫీలింగ్స్ వెళ్తున్నాయి, నాకు ఎలా, నా పనుల వెనకాల మోటివ్ ఏంటి, అవన్నీ నేను తెలుసుకోకపోతే ఎలా? అవన్నీ మనకు తెలియాలి. వాళ్ళు వీళ్ళు ఏమంటారని మార్చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ గా మనం చూడడం, దట్ ఈస్ వాట్ ఈస్ అన్నమాట. ఓకే మేడం. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. చాలా బాగానే చెప్పారు అందరూ కూడాను. నమస్తే.